హే గాయ్స్, వెల్కమ్ టు వైరల్లీ ఫుడ్. ఈ రోజు మన రెసిపీ వంకాయ పకోడీ. ఒకప్పుడు పెళ్లిలో కంపల్సరీగా ఉండే ఐటమ్ వంకాయ పకోడీ. మరి అంతే టేస్టీగా ఈ రోజు రెసిపీ రెడీ. మరి ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 కప్ శనగపిండి, చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకుని ఉల్లిపాయలు 1/2 కప్, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా చేసుకున్న పిండిని ఇందులో పకోడీలా వేసుకోవాలి. పకోడీలా వేసిన తర్వాత ఈ పకోడీని 2 వైపులా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వంకాయల్ని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకుని ఆ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయ కండ్రెక్కిపోవడం లేదా వంకాయ నల్లబడడం అనేది జరగదు. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపటమనిపించాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత గెరిటితో బాగా కలుపుకొని మన ఉప్పు నీటిలో నానబెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకుని గెరిటితో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కడాయిపై మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి వంకాయ మంచి డైట్ మెను. ఎందుకంటే వంకాయలో బరువు తగ్గే గుణాలు చాలా ఉన్నాయంట. విటమిన్స్, మినరల్స్ చాలా ఉన్నాయి వంకాయలు. అందుకనే వంకాయని ఖచ్చితంగా మన మెనూలో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేసుకున్న పకోడీల్ని ఈ వంకాయ కర్రీలో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని వీటితో బాగా మెదుపుకోవాలి. ఆ తర్వాత వేయించిన వేరుశెనగులను అందులో వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాల సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే వంకాయ పకోడీ రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇది ఇవాళ రెసిపీ. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.